Hello, Big Boss fans. Welcome back to my channel. This is Manjula from Simply Manjula. Before getting into the video, please, I kindly request you, please like చేయండి వీడియోని and also subscribe చేయండి. I need your support. Thank you. And let's get into the video. ఆమె నవ్వింది వాళ్ళు ఏడ్చారు. టైటిల్ అలా పెడితే బాగుండేదేమో కదా. సో మొత్తానికైతే నేను టాస్క్ ఆడి ఎండ్యూరెన్స్ టాస్క్ ఆడి తనూజ కెప్టెన్ అయ్యారు. చాలా బాగా అంటే చాలా బాగా ఆడింది. చాలా ఓపికగా నిలుచుంది. అసలు తనూజ ఇది అంటే విజయం అంటే ఇది. తను తను ఎంత ప్రాధాయపడినా రాని విజయం తను యూనో ఆటోమేటిక్ గా అది టైం వచ్చినప్పుడే వస్తుందని చెప్పడానికి ఇది. అది వచ్చేది కూడా చాలా గొప్పగా వస్తది అన్న విధంగా ఇటు నిఖిల్‌తో ఆడి, ఈరోజు నిన్న కళ్యాణ్‌తో ఆడి ఇద్దరు టాప్ స్ట్రాంగ్ కంటెస్టెంట్‌తో ఆమె గెలిచిన విధానం మాత్రం చాలా బాగుంది. మొత్తానికైతే రాణి ప్లస్ కెప్టెన్ కూడా అయిపోయింది. తనుజ అనుకున్న కోరిక నెరవేరిపోయింది. యూనో సరే క్రౌనింగ్ అప్పుడు వాళ్ళ వాళ్ళ ఫాదర్ అనుకునే భరణి గారు అండ్ ఆల్సో అన్నలాగా ఫీల్ అయ్యే సుమన్ ఇటు ఫాదర్ క్రౌన్ పెడతారు, ఇటు సుమన్ గారేమో కెప్టెన్ బ్యాడ్జ్ పెడతారు. సో చాలా తన తన సొంతం అనుకునే హౌస్ లో ఇద్దరు చేతుల మీదుగా ఆమెకి ఆ సత్కారం జరగటం మాత్రం బాగుంది. అండ్ అందరూ సపోర్ట్ చేశారు, అందరూ ఎంకరేజ్ చేశారు తనుజ 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 అనేసి. అండ్ ఎనీవే అది ఇంకా చాలా అంటే ఇప్పుడు సంజన పోయి నిఖిల్ కి వేస్తుంది కదా వెయిట్, దానికోసం గౌరవ్ కెమెరాస్ కి చెప్తా ఉంటాడు సంజన ఒక ఫేక్ అండ్ భరణి ఒక ఫేక్ అనేసి. సో ఆబ్వియస్లీ అందరు తనుజకి సపోర్ట్ చేస్తారు, బట్ వీళ్ళు ఎక్స్పెక్ట్ చేశారు, అది జరగలేదు. ఎనివే ఇప్పుడు ఈ రోజు చిల్డ్రన్స్ డే కదా, దాని సందర్భంగా ఫొటోస్ వస్తా ఉంటాయి, చైల్డ్హుడ్ ఫొటోస్, అండ్ వాళ్ళ చైల్డ్హుడ్ మెమరీస్ షేర్ చేస్తారు. దివ్య సుమన్ ఫోటో అవుతుంది, సుమన్ కూడా తన చైల్డ్హుడ్ కొంచెం హార్డ్ గానే ఉంది అనేసి, చాలా స్మాల్ అకామిడేషన్ లో వాళ్ళు ఉండేవాళ్ళని, ఫాదర్ మదర్ చాలా కష్టపడే వాళ్ళని. అండ్ భరణి రీతుది పట్టుకొస్తారు, రీతుది ఒక హ్యాపీ చైల్డ్హుడ్ అని, తను చాలా గారభంగా పెంచారని. అండ్ రీతు డేమన్ పట్టుకొస్తుంది, డేమన్ ఏమో డిస్ట్రిక్ట్ లెవెల్ చెస్ లో ఫస్ట్ వచ్చాడు అనేసి, చెస్ కోచెస్ ఇచ్చేసేవాడు, కోచింగ్ చేసేవాడు అనేసి చెప్తాడు. సో దట్స్ గుడ్ చైల్డ్హుడ్. సంజన కళ్యాణ్ పట్టుకొస్తుంది, కళ్యాణ్ 6th క్లాస్ లో కృష్ణుడి గెటప్ లో ఉన్న ఫోటో. ఇక్కడ కళ్యాణ్ చాలా అంటే చాలా ఎమోషనల్ అవుతాడు. స్టార్టింగ్ ఓకే స్టార్ట్ చేస్తాడు, అండ్ డాడీ బిజినెస్ లో లాస్ అయ్యి తను వెళ్ళి వాళ్ళ మేనత్త దగ్గర ఉండాల్సి వచ్చింది, తర్వాత హాస్టల్లో ఉండాల్సి వచ్చింది. 23 years ఏజ్ లో 4 years లో మాత్రమే వాళ్ళ పేరెంట్స్ లో ఉన్నాడు అనేసి, ఫోన్ల కోసం తను చాలా వెయిట్ చేసేవాడని చాలా చాలా ఎమోషనల్ అయ్యాడు. అండ్ డేమన్ దివ్య ఫోటో పట్టుకొస్తాడు, పీస్ఫుల్ చైల్డ్హుడ్ అని చెప్తుంది. అండ్ నిఖిల్ ఇమాన్యుయల్ చైల్డ్హుడ్ ఫోటో పట్టుకొస్తుంది. ఇది మనం చాలా ఎక్కువగా మాట్లాడుకోవాల్సింది. ఐ థింక్ నేను అండర్ రేటెడ్ అనే డేమన్ అంటారు, కానీ ఇమాన్యుయల్ ఈజ్ ఆల్సో అండర్ డాగ్ అని నేను అనుకుంటాను. ఇమాన్యుయల్ ఈజ్ ద మోస్ట్ ఎలిజిబుల్ ఫర్ ద కప్ అంటాను. ఫస్ట్ ఎలిజిబుల్ పర్సన్ ఇమాన్యుయల్ అని నేను అనుకుంటాను. నాకు తెలుసు ఏమైనా నెగిటివ్ కామెంట్స్ రావచ్చు, బట్ ఇదైతే నేను డెఫినెట్లీ అనుకోవాలి. అండ్ సేఫ్ గా ఆడాడా, ఎందుకు నామినేషన్ లోకి రావాలి, అవన్నీ నేను పక్కన పెడితే మోస్ట్ డిజర్వింగ్ అయితే ఇమాన్యుయల్ డెఫినెట్లీ. హీఈస్ ఆల్ రౌండర్. అండ్ చాలా వెళ్ళిపోయిన కంటెస్టెంట్స్ దగ్గర నుంచి ఆల్రెడీ హౌస్ లో ఉన్న వాళ్ళు అంతా కూడా ఇమాన్యుయల్ కి చాలా ఉంది సపోర్ట్, ఎంకరేజ్మెంట్ ఉంది ఇమాన్యుయల్ మీద, చాలా ఉంది. అండ్ పైన బయట ఎంత ఉందో అది తీసుకోకుండా హౌస్ లో కూడా తన సత్తా ఏంటో చూపించిన కంటెస్టెంట్ అంటే ఇమాన్యుయల్ ఫోటోలో సేమ్ డ్రెస్సెస్ కొనేవాళ్ళనేసి, ఎవ్రీ ఇయర్ ఒక ఫోటో ఉంటుందనేసి. అండ్ వాళ్ళమ్మ ప్రెగ్నెన్సీలో ఫుడ్ లేకపోతే పొలంలో ఇది మట్టి తినేదని, సో తన ఒక అన్వాంటెడ్ చైల్డ్ అనేసి, కష్టం ఉన్నప్పుడు ఇంట్లో పెంచలేక వద్దు అనుకున్నప్పుడు వాళ్ళ అమ్మమ్మ బలవంతం మీద తన మదర్ క్యారీ చేసిందనేసి, పొలంలో పని చేసేవాళ్ళు, క్యాటరింగ్ చేసేవాళ్ళు, మిరపకాయలు ఏరేవాళ్ళు, అండ్ దూది పత్తి ఏరేవాళ్ళు, ఇవంతా తను చెప్పుకుంటూ వచ్చాడు. అండ్ తను లైక్ సంపాదించిన డబ్బులు ఎంత వస్తే అంత
అండ్ ఫస్ట్ కూడా వెళ్ళి గోంగూర కట్టెలు కూడా అమ్మేవాడు సైకిల్ మీద అని బర్నీ గారితో చెప్తాడు చూడండి. అండ్ వాళ్ళ అన్న ఉంటాడు ఫోటోలో. వీళ్ళిద్దరు ఓన్లీ బ్రదర్ అండ్ టూ బ్రదర్స్ వాళ్ళు. అండ్ బ్రదర్ కూడా ఆబ్వియస్లీ ఇండస్ట్రీలో ఉన్నాడు అంట. ఏం చేస్తాడో మనకు అంతగా తెలియదు. ఈ మధ్య వీడియోస్ లో వాళ్ళ బ్రదర్ కనిపిస్తున్నాడు. అండ్ వాళ్ళు సంపాదించింది వాళ్ళ ఫీజులు కట్టుకునే వాళ్ళంట. వాళ్ళ అన్నయ్య చాలా సపోర్ట్ చేసేవాడంట. వాళ్ళ అన్నయ్య ఇదంతా అక్కడ జరిగిందని నేను చెప్తున్నాను. బట్ ఓవరాల్ గా నేను చెప్పాలి అంటే తన బ్రదర్ పట్ల తనకున్న రెస్పెక్ట్, లవ్ అక్కడ కనిపిస్తుంది. అండ్ 3 years మాట్లాడుకోవట్లేదు సరిగ్గా. కొంచెం స్మాల్ స్మాల్ డిఫరెన్సెస్ ఉన్నాయి. హెల్ప్ చేయలేకపోవటం వల్ల ఇమాన్యుయల్ ఆర్ ఎల్స్ టాలెంట్ కూడా చాలా ఇంపార్టెంట్. సో తనకేమి స్కిల్ ఉందో, తను ఎందులో టాలెంట్ ఎలా ఉందో తనకు తెలియదు. సో ఈయనకైతే ఇలాంటి స్టాండప్, ఇలాంటి కామెడీ తను బాగా చేస్తాడు కాబట్టి తొందరగా క్లిక్ అయి ఉండొచ్చు. సరే వాళ్ళ బ్రదర్ ఏంటో మనకి ఇంకా తెలియదు. ఇది సో చాలా చాలా బాగా అనిపించింది. చాలా బాగా అనిపించింది. బట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఇమాన్యుయల్ కి ఒక ఇలాంటి ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది, ఒక పెయిన్ఫుల్ చైల్డ్హుడ్ ఉంటుంది అని. అయితే డెఫినెట్ గా కష్టపడి వచ్చాడు అని ఇమాన్యుయల్ చూస్తే అనిపిస్తది. అండ్ కళ్యాణ్ తనూజ ఫోటో పట్టుకొస్తాడు. అండ్ వాళ్ళ ముగ్గురు అనేసి ఎడ్యుకేషన్ గురించి అంత ఎక్కువ ప్రయారిటీ ఇవ్వకుండా ఆడపిల్లలు ముగ్గురు అని పెళ్లిళ్ళు చేసేయాలని వాళ్ళ ఫాదర్ అన్నప్పుడు వాళ్ళ మదర్ హైదరాబాద్ తీసుకొచ్చేసారని. సో ఆమెది కూడా ఒక కష్టంగా పెరిగిన చైల్డ్హుడ్, మదర్ సపోర్ట్ చాలా ఉంది ముగ్గురు ఆడపిల్ల అవటం వల్ల. సో ఓకే, వాళ్ళ అమ్మ తను సూపర్ హీరో అని అనుకుంది. బట్ ఎండ్ ఆఫ్ ద డే టుడే ఎపిసోడ్ వాజ్ నాట్ గ్రేట్ ఎపిసోడ్. నాకేమంత గ్రేట్ ఎపిసోడ్ అనిపించలేదు. కొంచెం తొందరగా కానిచ్చేసాడు అండ్ సింపుల్ గా తేల్చేశాడు ఈరోజు బిగ్ బాస్. అంత ఎక్కువగా మిగతా వాళ్ళ స్టోరీస్ చూపిస్తాడా చూపించడం మనకు తెలియదు, చూపించకపోవచ్చు. ఓన్లీ కొంతమంది సెలెక్ట్ చేశారు. చూస్తే కనుక ప్రోమోలు వాళ్ళకే అండ్ ఆల్సో ఇలాంటివి కూడా వాళ్ళకే. ఇప్పుడు ఇందులోంచి మనం తీసుకుంటే వీళ్ళే సుమన్, రీతు, కళ్యాణ్ అండ్ తనూజ అండ్ ఈజ్ అట్ కళ్యాణ్ ఐ సైడ్ ఇమాన్యుయల్, వీళ్ళే 5 members. సో ఏంటి టాప్ 5 అని మనకి ఇండైరెక్ట్ గా చెప్తున్నారు. సుమన్, రీతు అండ్ డీమన్ అండ్ కళ్యాణ్, ఇమాన్యుయల్ అండ్ తనూజ. సో 6 ఇండైరెక్ట్లీ మనకి ఏమన్నా హింట్ ఇస్తున్నాడా వీళ్ళే టాప్ 6 అనేసి. బట్ వాళ్ళకే ప్రోమోల్లో ఇది రీతు కనపడితే ఆర్ఎల్స్ తనుజ కనపడుతుంది ప్రొఫైల్ తమ్నైల్లో. సో మనకి హింట్లు ఇస్తున్నట్టే మనకు అర్థమవుతుంది. బట్ ఎనీవే ఎండ్ ఆఫ్ ద వీక్ ఎలిమినేషన్స్ ఇదిలో ఉంది. ఎవరు ఎలిమినేట్ అవుతారా అన్న ఇది చాలా టెన్షన్ గా ఉంది హౌస్ లో. బట్ కొంచెం వీక్ అంతా ఆడి ఆడి కష్టపడ్డందుకు వీకెండ్ లో ఆల్మోస్ట్ వీకెండ్ లో లాస్ట్ డే లో మంచిగా చిన్న సింపుల్ టాస్క్ పెట్టారు. అండ్ పని వాళ్ళకు కూడా ప్రజలకి పని వాళ్ళే ప్రజలు కదా ఈ రాజ్యంలో. సో వాళ్ళకి ఒక సింపుల్ టాస్క్ పెట్టి వాళ్ళకి ఒక లగ్జరీ బడ్జెట్ అయితే క్రియేట్ చేశాడు. దిస్ ఈస్ ద ఎపిసోడ్ టుడే. అండ్ వాట్ డూ యూ లైక్ అబౌట్ ద ఎపిసోడ్? ఏది నచ్చింది, ఏది మీకు నచ్చలేదు? అండ్ ఎవరి స్టోరీ చూసి మీకు చాలా బాగా అనిపించింది? అండ్ కమెంట్ చేయండి. అండ్ ప్లీజ్ again and again, and I'm asking you subscribe cheyandi. But thank you so much. Thank you for watching my videos. Thank you.